మంగళగిరి అంజుమన్ అధ్యక్షులుగా ఎస్కే హజరత్ అలీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇస్లామిక్ ఫ్రంట్ ఒప్పందంలో ఫ్రంట్లో ఒప్పందం ప్రకారం మొదటి అధ్యక్షుని కాల పరిమితి పూర్తవడంతో హజరత్ అలీ గురువారం కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు అలీషా ఖాదరి, ట్రస్టీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇస్లామిక్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మరి 2023లో అంజుమన్ హిమాయత్ ఇస్లాం ఎన్నికలు జరిగింది. ఆ ఎన్నికల్లో మా సోదరులు ఇద్దరు ఇస్లామిక్ తరఫున పోటీ చేశారు. ఆ పోటీలో ఇద్దరు కూడా ఘన విజయం సాధించడం జరిగింది. మా తమ్ముడు అధ్యక్షులుగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయడం కూడా చాలా ఆనందదాయకం. మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మరి 5 సంవత్సరాలు కూడా మా పాత మంగళగిరి ఇద్దరు సభ్యులు మైనార్టీ నాయకులకు అలాగే మా కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అంతిమ ఎన్నికల్లో మా అందరికీ ఇచ్చినందుకు అక్రమ్ గారికి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ ఊరేగింపు ఇక్కడ నుండి బయలుదేరి సీతారాం కోవిల, మెయిన్ బజారు, అలాగే తెనాలి రోడ్డు, అలాగే హైదరా మసీదు మరియు అలాగే వచ్చి అంజుమన్ ఆఫీసులో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దయచేసి నిన్న ముస్లిం సోదరులు తెలియజేసేది ఏంటంటే ఎక్కడైనా సరే మత సామాగ్రి కాల్చేటప్పుడు మసీదుల దగ్గర కానీ, చర్చిల దగ్గర కానీ, ఊళ్ళ దగ్గర కానీ ఎటువంటి అంతరాయాలు చేయకుండా ఇక అభివృద్ధి నా ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను. అనంతరం కార్యదర్శిగా షేక్ అల్తాఫ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా షేక్ అక్రమ్ మాట్లాడారు. అస్సలాము అలైకుం. అలాగే అందరికీ నమస్కారములు. ఈరోజు అనగా 18/6/2026 గురువారం సాయంత్రం 6 గంటలకి నూతన అంజుమన్ అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షులు మన హజరత్ అలీ గారు, పాత మంగళగిరి వాస్తవ్యులు, అలాగే కార్యదర్శి షేక్ అల్తాఫ్ గారు, మా అన్నయ్య ఈరోజు వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మీరు గమనిస్తూనే ఉన్నారు, అంజుమన్ హిమాయతుల్ ఇస్లాంలో ఏ రోజైతే ఇస్లామిక్ ఫ్రంట్ని ఘన విజయంగా సాధించిన మంగళగిరి ముస్లిం ప్రజలకి అండదండగా ఉంటూ అభివృద్ధి అంటే ఏంటో మేము చూపించుకుని వెళ్తున్నాం. మీరు గమనిస్తూనే ఉన్నారు, మంగళగిరి ప్రజలు గమనిస్తున్నారు, అలాగే మిగతా మా సోదరులు
వాళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు. మన ఈద్గా షాదీఖానా కానివ్వండి, అలాగే అంజుమన్ షాదీఖానా కానివ్వండి, అన్ని హంగులతో ఏసీలు ఏర్పాటు చేసి, సెంట్రల్ ఏసీలు ఏర్పాటు చేసి మేము అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాం. అలాగే మంగళగిరిలో మా సంఘ సభ్యులు ఎవరైనా చనిపోయినా వాళ్ళకి పూర్తిగా దహన సంస్కారాల ఖర్చులు అన్నిటికీ మట్టి నిమిత్తం మేము అంజుమన్ సంస్థ ద్వారా పూర్తిగా సహకారం అందిస్తున్నాం. కేవలం ఆ కార్యక్రమం కోసం మేము నెలకి యావరేజ్గా మాకు 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంజుమన్ ఇస్లామిక్ ఫ్రంట్ ఏదైతే ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో ఉన్న అంజుమన్ ట్రస్ట్ బోర్డు మన మసీదులో అనౌన్స్ చేస్తే ఈ పథకాన్ని మట్టి నిమిత్తం ఎవరికైనా సంఘ సభ్యులకి మట్టి ఖర్చుల నిమిత్తం మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి మేము అనౌన్స్ చేస్తే మాకు అపోజిషన్స్ వర్గాలైన ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంజుమన్ నమాజ్ అయిపోయినాక ఆ రోజు మసీదులో బయటికి వచ్చి ఇదేంది ఇష్టం వచ్చినట్టు పథకాలు ఇస్తున్నారు, అంజుమన్లో డబ్బులు ఉన్నాయా అన్నారు. అంజుమన్లో డబ్బులు కాదు, అంజుమన్లో డబ్బులు లేకుండా ఏ విధంగా డెవలప్ చేయాలా, ఏ విధంగా మనం అంజుమన్లో మనం తినకుండా మనం నిజాయితీగా పనిచేస్తే ఏ విధంగా డెవలప్మెంట్ అనేది మేము చూపించుకుని వెళ్తున్నాం. కాబట్టి మంగళగిరి ముస్లిం అందరూ సంఘ సభ్యులు ఏదైనా కానివ్వండి, మేము పాత మంగళగిరిలో మాట ఇవ్వటం జరిగింది. మేము 2.5 సంవత్సరాలు ఇద్దరు ట్రస్టీలకి ఎవరైతే నిలబడ్డారో మన అనిఫ్ షా ఖాద్రీ గారు కానివ్వండి, హజరత్ అలీ గారు కానివ్వండి, వాళ్ళిద్దరికీ మనం చెరో 2.5 సంవత్సరాలు పదవులు పంచుతామని చెప్పాం. మాటకి కట్టుబట్టి మడమ తిప్పకుండా నిజాయితీగా ఈరోజు 2.5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీళ్ళందరికీ మళ్ళీ 2.5 సంవత్సరాలకు మా ఖాద్రీ గారు, అనిఫ్ షా ఖాద్రీ గారు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాటకు మేము కట్టుబడి ఉంటానని చెప్పి తన పదవిని సునాయాసంగా రాజీనామా చేసి హజరత్ అలీ గారికి ప్రెసిడెంట్గా ఈరోజు